ఈ రోజు మా పిన్ని కూతురు ఊరు నుంచి వస్తుంది. వంట అదిరిపోవాలి, ఏమీ తక్కువ కాకూడదు. ఏమనుకోకండి, 2 రోజుల నుంచి ఒంట్లో అస్సలు బాగాలేదు. ఓపిక కూడా లేదు వంట చేయడానికి. ఈ ఒక్కరోజుకి హోటల్ నుంచి తెచ్చేసుకోండి. వంట చేయడం పెద్ద పని ఏం కాదు, 1 గంటలో అయిపోద్ది. మీ తొరిపోలు వస్తే ఇలాగ అంటావా? అయినా ఎందుకంత బతకం నీకు? బద్ధకం కాదండి, ఓపిక లేక. నాకు అవన్నీ తెలీదు. మా చెల్లి వస్తుంది, నువ్వు వంట చేయాలి అంతే. అన్నయ్య రామ్మా కూర్చో. ఏమ్మా నువ్వు ఒక్కదాన్ని వచ్చావు, బాగా రాలేదా? లేదని ఆయనకు ఆఫీస్లో సెలవు ఇవ్వలేదు. రామా మా చెల్లి వచ్చింది, కాఫీ పెట్టరా. ఏంటో అంత నీరసంగా ఉన్నారు? ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను. వదిన సాల్ట్ తక్కువగా ఉంది. అయ్యో అవునా? అయినా మీరు వంట చాలా బాగా చేస్తారు. ఈ రోజు ఏంటి ఇలా చేశారు? సరే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. అదేటమ్మా ఈ వేళ ఉండొచ్చు కదా, రేపు వెళ్దిగానే. లేదన్నయ్య, కొంచెం పని ఉంది, వెళ్ళాలి. నీ వల్లే మా చెల్లి వెళ్ళిపోయింది. వంట చేయడం చేతకపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారా. రాక మా చెల్లి వస్తే ఇలాగైనా చేసేది. ఇంక చాలా ఆపండి. నేను ఇంట్లో పని మనిషిని కాదు, మీ భార్యని. నాకు ఒంట్లో బాగోకపోయినా మీ చెల్లి కోసం వంట చేసి పెట్టాను. అది మీకు కనిపించలేదు. నా ఆరోగ్యం కన్నా మీ పరువే ముఖ్యం అన్నమాట. నా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుందండి. గౌరవం లేని చోట ఎన్ని వంటలు వండించినా అది విషంతోనే సమానం. చుట్టాలని ఆహ్వానించినప్పుడు భార్య ఆరోగ్యం, ఇంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పిలవండి. మీరు మీ భార్యలకి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ శ్రమను మాత్రం కించపరచకండి.